సో ఈ రోజు 3 స్వీట్స్ అన్నారు కాబట్టి ఇది థర్డ్ అమ్మా, చక్కెర పొంగలి. చక్కెర పొంగలి చేస్తారు ఇవాళ. ఓకే, అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయిందమ్మా ఆల్మోస్ట్. అంటే ఏంటంటే బెల్లంతో చేస్తున్నారు లేదంటే పంచదారతోనా? చక్కెర పొంగల్ అమ్మ పేరే చక్కెర పొంగలి, బట్ ఏంటంటే ఈ రోజుల్లో ఉన్న ఆరోగ్య దృష్ట్యా కొంచెం బెల్లం చక్కెర పొంగలి మిక్స్ ఉంటుంది. మిక్స్ చేస్తున్నారు. సో ఇది మనకి బియ్యం పెసరపప్పు సరిపాడలో చూసుకొని దాంతో తయారు చేస్తాం. ఒక పాకం కూడా మనకి కొంచెం తీగ పాకం ఉంటుంది, అంటే కొంచెం లైట్ పాకం ఉంటుంది. అందులో అన్ని వేసి ఉడికిన తర్వాత మనకు కావాల్సినట్టుగా జీడిపప్పు, కిస్మిస్, అలాగే వేరే డ్రై ఫ్రూట్స్ లైక్ ఖర్జూరం ఇవన్నీ వేస్తాం. అయిపోయిన తర్వాత లైట్ గా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేస్తాము. అలాగే మీకు చూస్తే లైట్ గా పచ్చకర్పూరం కూడా వేస్తాం. ఆ స్మెల్ మీకు ఆ ఫ్లేవర్ రావడం కోసం పచ్చకర్పూరం కూడా వేస్తాం. సో మీరైతే జనరల్ గా కొంచెం పంచదార కొంచెం బెల్లం మిక్స్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా ఆరోగ్యం మీద ఎక్కువ. అదొకటి చక్కెర పొంగలి, బెల్లం పొంగలి, బెల్లం ప్లస్ చక్కెర పొంగలి మిక్స్ ఉంటుంది. ఓకే, 3 రకాలు. మీకు బెల్లం పొంగలి అంటే లైట్ గా డార్క్ కలర్ లో ఉంటుంది, ఎందుకంటే బెల్లం మనకి ఈ బెల్లం కాబట్టి నల్లగా ఉంటుంది కాబట్టి, సో అది కొంచెం డార్క్ కలర్ లో ఉంటుంది. ఇది మీకు గోల్డెన్ కలర్ లో ఎందుకు వస్తుంది అంటే చక్కెర బెల్లం మిక్స్ చేస్తారు కాబట్టి గోల్డ్ కలర్ లో వస్తుంది. ఇది కంద బచ్చల కూరమ్మ. సో బ్రాహ్మణ భోజనంలో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇది. సో ఇది మనకి కంద బచ్చలాకు రెండు కలిపి ఉడకబెట్టి మనం తర్వాత ఆవ పెడతాం. దీనికి ఆవ అంటే ఆవాలు రుబ్బేసి అది పిండిలో పెడతాం. సో ఇందులో మనకి ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి. లైక్ ఒక్క లిటిల్ బిట్ ఆఫ్ స్వీట్ తగులుతుంది, పులుపు, కారం, అన్నీ ఉంటాయి ఇందులో. అండ్ ఒక చిన్న టింట్ ఆఫ్ షేడ్ ఉంటుంది, ఎందుకంటే ఆవ పెడతాం కాబట్టి. అండ్ ఘాటు కూడా ఉంటుంది కూర. సో చాలా మంచిది ఇది ఆరోగ్యానికి. కంద బచ్చలకు రెండు చాలా మంచివి అమ్మ ఆరోగ్యానికి. సో ఇది కూడా బ్రాహ్మణ భోజనంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఐటమ్ ఇది. కూర వండేసిన తర్వాత పోపు పెట్టేస్తాం. ఇది ఏంటంటే చల్లారకుండా మళ్ళీ పెడితే చేదు వచ్చేస్తుంది. అంటే జనరల్ గా మా ఏబిఎన్ ఇండియన్ కిచెన్ లో ఏంటంటే మేము ఒక రెస్టారెంట్ కో లేదంటే ఒక ప్లేస్ కు వెళ్ళినప్పుడు ఒక 1 or 2 ఐటమ్స్ అన్నది చూపిస్తాం అనమాట. ఆ రోజు అక్కడ స్పెషల్ ఏంటి అన్నది. బట్ ఇక్కడ ఏంటంటే ఎటు చూసినా అన్ని ఐటమ్స్ కనిపిస్తాయి, ఏది చూపించాలా అన్నది అర్థం కావట్లేదు అనమాట. ఒకదానికి మించి ఒకటి ఉంటున్నాయి అనమాట. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కర్రీ. అలాగే ఇప్పుడు అంటే ఇది ఇక్కడికి వచ్చి తినటం వరకే ఉందా అండి రెస్టారెంట్కి వచ్చి? లేదు అంటే క్యాటరింగ్ లేదంటే కేటరింగ్ కూడా ఉంటుందమ్మా. కేటరింగ్ ఉంటుంది, డైలీ పార్సల్స్ ఉంటాయి, మీరు డైరెక్ట్ గా వచ్చి తీసుకోవచ్చు. ఓకే, పార్సల్స్ తీసుకోవచ్చు. అలాగే క్యాటరింగ్ కూడా ఉంటుంది. అంటే ఎప్పుడు చెప్పాలంటే ఎన్ని రోజుల ముందు చెప్పాలి? మనకి 1 week 10 days ముందు నుంచి చెప్పాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇంత స్ట్రెంత్ వరకే అని ఏమన్నా లిమిట్ పెట్టుకున్నారా? మనకి స్టార్టింగ్ వచ్చేసి 40 అమ్మా, అప్ టు ఎంత వరకైనా చేస్తాం, 1000 2000 ఎంత వరకైనా చేస్తాం, ప్రాబ్లం లేదు. మంచిగా వ్రతాలు పూజలు పెట్టుకున్నప్పుడు ఇలాంటి ఒక భోజనం అన్నది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చాలా మంది అడుగుతారమ్మా ఇలా కావాలి అని, వాళ్ళ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా చేసి పంపిస్తాం. సో క్యాటరింగ్ అయినా సరే అవి వాడరు కదండి? ఎందులోనూ వాడము. ఆనియన్ గార్లిక్ అసలు స్ట్రిక్ట్లీ బ్యాన్. ఓకే.